ఈ అందమైన లొకేషన్ నుండి మేము చాలాసార్లు ప్రయాణం చేసాము. మాల్పేలో ఉన్నంతసేపు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ లొకేషన్ దాటాలి. ఎన్నిసార్లు చూసినా తరగని అందం. ఇక్కడ చూడండి, ముందు వెళ్తున్న బైక్లో అన్నగారికి పొద్దున్నే మంచి గిట్టుబాటు అయింది. సో అన్న ధూమ్ధాం అనుకుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రదేశాలన్నీ మనకి బాగా కేరళ అందాలను గుర్తు చేస్తుంటాయి. కేరళ అందాలకి ఏమాత్రమూ తీసుకోవు ఇవి. కనుల విందైన ఈ అందాలను ఆస్వాదిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంచారి మోహన్. అండ్ మీరు నాతో పాటు ఉన్నారు భారతదేశ దక్షిణ ప్రాంత రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర సాగర తీరం గుండా సాగే అందమైన ఉడుపిలో. మన అందమైన ఈ ప్రయాణంలో ఇలా ప్రయాణిస్తూ మనం చేరుకున్నాము ఇవాళ మనది మొదటి డెస్టినేషన్ అయిన తాన్సే గ్రామానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ప్రదేశ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు ఉన్నది అందమైన స్వర్ణ నది ఒడ్డున. ఇప్పుడు మనం చూడబోతున్నది ఇక్కడి ముఖ్య పర్యాటక ఆకర్షణ అయిన కెమ్మను హ్యాంగింగ్ బ్రిడ్జ్. స్వర్ణ నదిపై సస్పెన్షన్ టెక్నాలజీతో 100 మీటర్ల పొడవును నిర్మించబడ్డ ఈ బ్రిడ్జి యొక్క ప్రధాన ఉద్దేశము పడుకుడూరు, తిమ్మనకుడూరు అనే 2 ఐలాండ్స్ని కలపడమే. స్పీడ్ వద్దురానా, ఆయన ఒకటే పట్టుకున్నాడు. వద్దురానా, ఆపట్రో ఆపట్రో. ఈ టూర్ ఆద్యాంతము మా వినోద్ సార్ చాలా ఎంజాయ్ చేసిండు. ఇదే అందమైన స్వర్ణ నది. మీరు దానిపై నిర్మింపబడ్డ హ్యాంగింగ్ బ్రిడ్జిని కూడా చూడొచ్చు. ఈ హ్యాంగింగ్కి ఎడమ వైపు ఉన్నది పొడుకుడూరు, కుడివైపు ఉన్నది తిమ్మనకుడూరు. ఈ 2 ఐలాండ్స్ని కలుపుతూ దీని నిర్మాణం జరిగింది. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ గుండానే ఈ విలేజ్లకి రాకపోకలు కొనసాగేవి. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ గుండా రాకపోకలు సాగట్లేదు. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్లో ఉంది. ఇక్కడ మీకు వెనుక కనిపిస్తున్న నూతనంగా నిర్మింపబడ్డ ఈ బ్రిడ్జ్ గుండానే ప్రస్తుతం రాకపోకలు సాగుతున్నాయి. మేము ప్రయాణించే సమయానికి మాకు తెలిసిన సమాచారం ప్రకారము త్వరలోనే అన్ని మరమ్మతులు పూర్తి చేసుకొని ఇది పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీస్ విషయాలకు వస్తే ఇక్కడ స్పీడ్ బోటింగ్, కయాకింగ్ 2 ఉంటాయి. మనం కావాల్సినంతసేపు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. మేమందరము మ్యాంగ్రూవ్స్ దగ్గర ఆల్రెడీ కయాకింగ్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో అందుకని ఇక్కడ అందరం కలిసి ఒకటేసారి బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము స్పీడ్ బోట్ ఆప్షన్ తీసుకున్నాము. ఈ స్పీడ్ బోట్ అనేది అర్ధగంట నుండి 45 నిమిషాలు స్వర్ణ నది మీద తిప్పుతూ ఈ ఐలాండ్ చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ మన బోటింగ్ పాయింట్ దగ్గరికి డ్రాప్ చేస్తారు. మీరు కూడా మాతో పాటు బోట్ రైడ్ని ఎంజాయ్ చేయండి.
నిజంగా ఈ లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. మనం ఈ లొకేషన్లో ఉన్నంతసేపు మనని మైమర్చిపోతాము. అందమైన బోట్ రైడ్ తర్వాత మేము కాసేపు ఆ తాన్సే విలేజ్లోనే గడిపాము. ఇప్పుడు మీరు చూస్తున్నది తాన్సే విలేజ్కి దగ్గరలోనే ఉన్న ఒక వుడెన్ ఫుట్ ఓవర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇవి కూడా రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ప్రదేశం యొక్క అందాలని మన పక్షిరాజ సహాయంతో ఒకసారి వీక్షిద్దాం.
కూల్ డ్రింక్ కోడ్ బ్యాంకర్ ఆర్కే బ్రాండ్. ఇంకొక బ్రాండ్ ఏంటి సార్? చిన్నది సాయంత్రం అయ్యేసరికి మా హోటల్కి చేరుకున్నాము. మా హోటల్ దగ్గరలోనే ఉన్న ఒక చిన్న షాప్ దగ్గర మనం చిన్నప్పుడు తింటున్న గొట్టాలు, చిన్న జంతికలు అట్లాంటివి కనిపించినాయి. కనిపించేసరికి మేమందరం చిన్నపిల్లలు అయిపోయి ఆ గొట్టాలు అవి తీసుకొని బాగా తిన్నాము. ఇక్కడ ఈ విలేజ్ వాతావరణం కూడా చాలా అందంగా ఉన్నది. మన పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన చేదోడు బావి ఇది. పల్లెలు గ్రామాల అందాలకు ఈ చేదోడు బావులు అన్నవి ముక్కు పుడక లాంటివి. ఇప్పటి మన పిల్లల తరానికి ఈ చేదోడు బావులు అన్నవి అసలు కనిపించవు. పుస్తకాల్లో ఒక బొమ్మ రూపంలో మాత్రమే మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ చేదోడి బావి దగ్గర కాలు మొహాలు గడుపుకొని మేము చాలా ఎంజాయ్ చేసాము. ఎంతమంది మెజారిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? చూడండి ఎంత బాగా. మా క్యూట్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ బావిని. డన్ రా చోటా బచ్చి రెడీ. ఐసా దమ్ లగా के ఐసా जोर लगा के క్యూటీ నాన్న. చిన్ని ఆటల్లా చిన్నిమా గుంజు గట్టిగా గుంజు. వెరీ గుడ్. అది కావాలా? ఇది చూడ కావాలా అడుగు. నీళ్ళు కావాలా అంకుల్ అని అడుగు. పాపం చూడలేదు ఇప్పుడు. ఈ బకెట్లో పోసేమా మళ్ళీ పట్టు ఇంకోటి. వీడని చూడు. ఓకే అన్నయ్య చూడు ఫాస్ట్గా లాగేశాడు. ఓకే చల్లని సాయంకాల సంధ్యా సమయంన అందమైన అరేబియా సముద్రం తీరాన కూర్చొని సూర్యాస్తమాన్ని చూసుకుంటూ సమయం గడుపుతుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం.
అద్భుతమైన స్వరాలకు అందమైన రాగాన్ని జోడించి అలల రూపంలో సముద్రుడు ఆలపిస్తున్న ఈ అందమైన గీతాన్ని వింటూ ఎంతసేపు అయినా ఇలానే కూర్చోవచ్చు మనం. అలసిపోయిన శరీరాలకు కాసేపు హోటల్లో విశ్రాంతి ఇచ్చి ఆకలి రాముడిని శాంతింపజేయడానికి డిన్నర్ చేయడానికి బయలుదేరాము. ఆ డిన్నర్ ఎక్కడన్నది మీకు కాసేపట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చేరుకున్నది ఉడుపులోనే అత్యంత ప్రాచుర్యం పొందిన వుడ్లాండ్ రెస్టారెంట్కి. మన ఆకలిని తీర్చే అదృష్టం ఇవాళ వీళ్ళకి ఇచ్చాము. ఆహా, అద్భుతమైన రుచులతో కూడిన ఈ ఆహార పదార్థాలను ఎప్పుడెప్పుడు తినాలా అని మనసు దూర్లూరుతుంది. నాకే కాదు, చూస్తున్న మీకు కూడా అలాగే ఉందని నాకు తెలుసు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విందును అరగిద్దాం పదండి. అద్భుతమైన విందు తర్వాత తిరిగి మన హోటల్కి ప్రయాణం మొదలుపెట్టాము. అందమైన మన ఈ ప్రయాణంలో ఇవాళటి మన విశేషాలు ఇవే. మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు మీరు కూడా జస్ట్ థింక్ అబౌట్ ట్రావెలింగ్, ఎందుకంటే అవర్ ఇండియా ఈజ్ బ్యూటిఫుల్. జై హింద్, జై భారత్.